మౌనిక ఓ మౌనిక ఇట్రా చెప్పు. ఏం లేదు ఇవాళ మన సన్ని గాని పుట్టినరోజు కదా గుడికాడికి పోదామని. నేను కూడా నీకు చెప్పుదాం అనుకుంటున్నా. అవునా మరి తొందర రెడీగా పోదాం. నేను కూడా నీకు అదే చెప్పుదాం అనుకుంటున్నానే. గుడికాడికి పోయి మంచిగా మొక్కి వచ్చేటప్పుడు హోటల్లో భోజనం చేసి వద్దాం అనుకుంటున్నా. చుంచు ఏమైంది అది? ఇవాళ అంది పెద్దది పుట్టినరోజు ఉన్నది. అవునా? హ్యాపీ బర్త్డే సన్నీ. థ్యాంక్ యూ బాబాయ్. నా బంగారు కొండలు. అదినే బయట తిందాం అంటున్నావు కదా, అదే పైసలు ఇస్తే నేను అంటానా తెచ్చి? నువ్వే అండు. ఎవరు అనుకుంటున్నావే నా తమ్ముడే వచ్చినాక ఆడే వంట చేస్తారు కానీ మనం పోదాం అందరం కలిసి. పావయ్య పోదాం. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేర వై శ్రవణాయ మహారాజాయ నమః. అకాలముద్రహణం సర్వ విఘాత నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పార్వతి పరమేశ్వర పాదోదతం పావనం శుభం. అకాలముద్రహణం సర్వ విఘాత నివారణం. అరే చుంచు నీ భార్య గొడవడి వెళ్ళిపోయింది కదరా, మరి వదిన నేను పోయి తీసుకొస్తావు ఏమంటావురా? అన్న అదినే నేను కొట్టిన తిట్టిన్నే 3 సంవత్సరాల లగ్గం అయింది, పిల్లలు కాలేరా అని అదే వెళ్ళిపోయింది. నేనేం చెయ్యాలి? అన్న వీళ్ళు కూడా మన పిల్లలే కానీ నేను దాన్ని ఏమనక ముందే సంచి పట్టుకొని బుర్రనే పోయింది. నేనేం చెయ్యాలి? అది కాదు చుంచు, ఇద్దరు కలిసి ఒకసారి హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా. కదా ఏమైంది ఎగ్జామ్ మంచిగా రాసినావా? మంచిగా రాసిన. అది కాదయ్యా, మీ అన్న నేను పోయి మా చెల్లెని తీసుకొస్తాం కదా. అదినే సంతానం ఇచ్చేటప్పుడు దేవుడు ఎట్లన్నీ ఇస్తాడు. సంతానం అంటే కిరాణా దుకాణంలో కొనుకొచ్చిన సామానాలు లెక్క కాదు. అదేనయ్యా, సంతానం అంటే దేవుడిచ్చే వరం. అది ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడే ఇస్తాడు. సరే ఇంటికి వెళ్దాం పాని. సరే రాణి రాణి, అయ్యో రాణి లేనట్టున్నా. రాణి ఎటుపోయింది? రాణి ఎటు బయటకు పోయింది. మా ఇంట్లో కూర్చోమా. నేను కూర్చోను, నాకు పని ఉన్నా. కూర్చుందా? నేను రాను, నేను పోతా. రాణి వస్తే చెప్పు, నేను వెళ్తా. సరే మా సిస్టర్. రాణి నీకోసం వాళ్ళు వచ్చిండ్రు. అయ్యో అన్న మోనికనే కావచ్చు. ఒకసారి ఫోన్ చేయవా మోనికకు? ఆమె యాడుంటది చెప్పు నంబర్. 9848. హలో మోనిక, నేను రాణి వాళ్ళ ఇంటి పక్కింటి సునీల్ని. ఇగో మాట్లాడతాడట రాణి, ఇగో తీసుకో రాణి. అదినే పప్పు, వంకాయ, చారు, బెండకాయ ఇదంతా కమ్మగా అయింది. అయ్యన్న మంచిదైందా కూర? మంచిగా ఉందిరా. పప్పు ఉంటే ఉప్పు లేదు, ఉప్పు ఉంటే పప్పు లేదు. నీకు పప్పు వంకాయ అన్ని నచ్చినాయి నీకు? ఇంత మంచిదైంది ఇంకేమైంది? ఏమోరా నీకే నచ్చింది, నాకైతే నచ్చలేదు. నచ్చకపోతే మరి హోటల్కి వెళ్ళి తెచ్చుకొని తినండి. దీనికేం తక్కువ లేదు. అక్క మంచిగా ఉన్నారా? బాగా మంచిగా ఉన్నావా? ఎప్పుడైనా ఇట్లా హలో హలో, నేను రాణిని కాదు మేడం, నేను సునీల్ని. అయినా మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. ఫోన్ చేసింది? రాణి ఫోన్ చేసింది. ఏ రాని ఫోన్ చేసింది? దానికి ఒక పని లేదు, పాట లేదు, ఎప్పుడు ఫోన్లు చేసుకుంటాం చేస్తుంది. ఏమైనా పని చేస్తుందా? అట్లనే ఫోన్లలో మాట్లాడుకుంటా చేస్తుందా?
ఓదినే ఏం చేస్తున్నావు? బాసనలు తోముతున్నావా? అవయ్యా బాసనలు తోముకుంటే ఒక పాట అన్నా వాడవు. నాకే వస్తుంది, నువ్వే వాడవు. నేను వాడల్లా? రేగటడ్ల బియ్యము దంచి పొయ్యి మీద నువ్వే పెట్టి, రేగటడ్ల బియ్యము దంచి పొయ్యి మీద నువ్వే పెట్టి, గంజి నువ్వు గంజి నువ్వు గంజి నువ్వు వంపుతుంటేనే నారాములమ్మ గామ గామ వాసనలొచ్చేనే, నారాములమ్మ గామ గామ వాసనలొచ్చేనే, నారాములమ్మ కొర్రల ఈ బియ్యం పెట్టి నాటికోడి పులుసు పెడితే, కొర్రల ఈ బియ్యం పెట్టి నాటికోడు పులుసు పెడితే, మరువలేని 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 రుసులొచ్చేనే, నారాములమ్మ మరువలేక మదిలో పడితేనే, నారాములమ్మ. ఏమైందిరా? నేను గోనిత్త పనుండ్రి. హలో మోనిక, ఒక్కసారి కలిసి మాట్లాడండి, దయచేసి ఫోన్ పెట్టేది. నాతో నీకేం పని? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? పెట్టే. అబ్బా ప్లీజ్, ఒక్కసారి గుడి దగ్గరకు రావాలి, అన్నీ చెప్తా ప్లీజ్. సరే వస్తాను, నేను ఆటోలో వస్తా. చాలా సంతోషం, నేను గుడి దగ్గర కలుస్తా. అది నేను ఆడుకోతున్నావు. గుడికి పోతున్నా, రాని రమ్మన్నది. గుడికోతున్నావా? ఓ ఎంతసేపు అయ్యొచ్చి? ఇప్పుడే వచ్చిన. చెప్పు, ఎందుకు పిలిచినావు? ఓకే, ఎందుకు ఫోన్ చేసుకుంటూ సతాయిస్తున్నావు? నీకేమైనా బుద్ధి ఉందా? మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది, అనవసరంగా గెలకకు, మర్యాదగా ఉండదు. నేనేమనలే కదా అనకముందే. అబ్బో సోకులకేం తక్కువ లేదే. మీ అరుణ్తో చాలా ప్రేమతో ఉన్నట్టున్నారు కదా, అందుకేనా ఇంత కోపం? అసలు నన్ను రమ్మనడానికి కారణం ఏంటి? నువ్వంటే ఎంత ఇష్టం, అందుకే రమ్మన్నా. అసలు నీకు బుద్ధి ఉందా? పెళ్ళయి నాకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, ప్రేమ ఏంటి, ఇష్టం ఏంటి? ఇంత అందంగా ఉన్నావు, అందుకే నాతో ఉండమంటున్నా. కలిసి జీవిద్దాం. పిల్లల భర్తను వదిలేసిరా, పువ్వులే పెట్టుకొని చూసుకుంటాను. నువ్వద్దు, నీ పువ్వులలో పెట్టి చూసుకోవడం అవసరం లేదు. నీకు భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకో చక్కగా, సరిపోతుంది. మోనిక గారు, నీ మీద చాలా ఆస్తుంది, ఆస్తి అక్కర్లేదు. నువ్వు వస్తే బంగారు బాతులాగా చూసుకుంటా, ఆలోచించుకో మరి. చూడు, ఆలోచించుడద్దు, నీ బంగారు బాతులా చూసుకోవడం వద్దు. ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. వస్తావు, దారికొస్తావు, ఈ గుడి దాకా రప్పించిన నా దారికి రప్పించుకోలేనా? సబర్ కా ఫల్ మీఠా హోతా హే. ఖచ్చితంగా వస్తావు, వస్తావు మోనిక, వస్తావు. హలో హలో సునీల్ గారు. హలో హలో మోనిక గారు. మౌనిక గారేంటి? మౌనిక అని పిలవచ్చు కదా. బయటికి వెళ్దాం. ఇంట్లో ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు. నువ్వు గుడి దగ్గరికి రా, అక్కడి నుండి ఎక్కడికైనా వెళ్దాం. సరే వస్తా. ఏమండి, రాణి గుడికి వెళ్తుంది అట, అర్చన చేయించుకొని వస్తున్నది, నేను కూడా సూపర్ వెళ్తా. ఏంటిదే మౌనిక, మీకు ఏడ పని ఉండదా? రానికి నీకు ఎప్పుడు గుడి గుడి అంటావు. సరే పో, తొందర రండి. అమ్మ ఎటు పోతున్నాయి? గుడికి పోతారా? అబ్బా నేను కూడా వస్తాను. అమ్మ నేను కూడా వస్తానే, ప్లీజ్. ఇగో రాణి అర్చన చేయించుకుంటా అన్నది, అయితే నేను కూడా గుడికి పోదామా? రానికో పని లేదు, నీకో పని లేదు. వారం వారం పోతున్నారు, అత్తగారు మేము మొక్కుంటున్నారు ఇద్దరు కలిసి. ఆమె అర్చన చేయించుకుంటా అన్నది, అయితే పోదామా? వెళ్ళండి రాపో.
ఆగు, అంత తర్వాత. ఎందుకు ఇంత లేట్ అయింది? ఇంటికాడ అన్ని చూసుకొని రావాలి కదా, అందుకే లేట్ అయింది. మౌనిక, నువ్వు రావనుకున్నా. రాననుకున్నా, కానీ నా మనసు అంతా నీ మీదకే మళ్ళింది, అందుకే వచ్చిన. పాలమిగడ లాంటి నీ శరీరాకృతిని చూసి నా మనసు పాడైంది మౌనిక. ఆ పాలమిగడను నా పెదాలు జుర్రుకోమంటున్నాయి మౌనిక, జుర్రుకోమంటున్నాయి. ఆడది పాలమిగడ లాంటిదే, అది నచ్చాలి కానీ జుర్రుకోవడానికి నీలాంటి మగాడు రెడీగా ఉంటాడు. అది నువ్వే. మౌనిక, ఓ మౌనిక. అగో రాని, మీరిద్దరు కలిసి మాదిన నువ్వు గుడికోతున్నామంటే మాదిన చెప్పింది, ఇంకా మళ్ళా పిలుచుకుంటా మా ఇంటికి వచ్చినావు. మీరిద్దరు పోలేరు గుడికి? ఓ నేను రాంతో గుడికోతున్నా అన్నది, మరి నీతోనే నిన్న గుడికి వచ్చిన అన్నది, మొన్న వారం చుక్క వచ్చిందట. ఎన్ని రోజుల నుంచి గుడుకోలేదు చుంచు, నన్ను ఎందుకు బాధ చేస్తున్నది? మధ్య మీ వదినే సునీల్ తోటి తిరుగుతున్నది, నువ్వు ఇంట్లో ఒక కన్నేసి ఉంచు. అట్లానా? ఈ 4 రోజుల నుంచి నా మనసు పూర్తిగా నిన్ను వద్దనుకుంటున్నా సునీల్, కానీ నా మనసే నిలదీస్తుంది నన్ను. నీ మనసు పూర్తిగా తనని ఎందుకు వద్దనుకుంటలేవని. మౌనిక, ఈ కవితలు, ఈ మాటలు ఏ దుకాణాలకి వెళ్ళి కొనుకొచ్చినావు? వినడానికి వినసొంపుగా ఉన్నాయి. సరే, చాలా లేట్ అయింది, వెళ్దామా? వెళ్దాం పద. మళ్ళీ ఎప్పుడు కలుస్తాడు? ఈ రోజు నుంచి నీకోసం ఎన్ని అబద్ధాలు ఆడవలసిందో, ప్రతిరోజు అబద్ధాలే. సరే బాయ్. అన్నా, యాడున్నవే? ఇంటికి రా, సరేనా? వర్మ, యాడున్నావు? ఇంటికి రా, మా ఇంటికి. సరే. చెంచు చెప్పరా, ఏమరా ఫోన్ చేసినావు? అన్న, నువ్వు ఊరుకోగానే అదినే రాంతో గుడి కడుకోతున్నది చెప్తున్నదే. ఆ రానొచ్చి నేను అత్తలేను, నేను పోతలేను చెప్తున్నదే. అది నా వాళ్ళకని చూస్తే ఎట్లా కొడుతున్నది నాకు. అరే చుంచు, ఏం చెప్తున్నావు నువ్వు? అసలు ఏం అర్థమైతే ఒకసారి వర్మానికి ఫోన్ చేసి రమ్మను. అప్పుడే చేసిందన్న, ఇంకా రాలేడాడు, మళ్ళీ ఎత్తాగు. అయ్యో, హలో వర్మ, రాకపోతేవేమ్రా? ఏమైంది బావా? అప్పుడు ఫోన్ చేసి చెప్తే ఇంకా రాకపోతేవి. అది నేను పొద్దుగల పోయిందే, ఇంకా రాలేదు. అవునా? ఏమైంది బావా? ఏమైందిరా? మా అన్నకి ఏమైంది, నాకేమైంది? మీ అక్క అన్ని కథలు చేస్తున్నది. అరే వర్మ, ఏమని చెప్పమంటావురా? మీ అక్క పొద్దున పోయిందట, ఈ పాటి కూడా వచ్చి మునగలేదు. ఏం చెప్పమంటావురా? ఏమైంది అంటున్నావు? ఆగుర వర్మ, అక్కడ అడకట్టు పుల్లల సునీల్ గాడు ఉన్నాడట, గందుకే నేను రమ్మని చెప్పిన. ఆ పక్కింటి రాని చెప్పింది, గందుకే రమ్మన్న నిన్ను. సరేనా? కూసో. అరే వర్మ, మీ అక్క వచ్చింది చూడు. ఎప్పుడు వచ్చినావురా తమ్మ? మంచిగా ఉన్నావా? కూసో. పొద్దున్న నుంచి లేవడం అని ఎటు నేను కొత్త కొత్త వినిపిస్తున్నాయి కథలన్నీ. 3 పిల్లలు ఉన్నారు, ఇజ్జత్ ఇస్తున్నావు నువ్వు. అరే వర్మ, అది ఎంత అడిగినా చెప్పదురా. భర్త మీద ప్రేమ ఉంటే అది నిజం చెప్పదారా? అది ఎంత ప్రేమ చూసినా మొత్తం బూడిదలో వచ్చిన పన్ను లెక్క చెప్తుంది. ఇది ఎడ చెప్తుందిరా? అది నీకేం బంధం కావాలి? నీకు నా మీద మస్తు ప్రేమ ఉన్నది, కానీ నన్ను ఏనాడు పట్టించుకున్నావు నువ్వు. అందుకోసం నాతో నేను చూసుకున్నా. అదే నీకు ఇంకే బంధం కావాలా? కొత్త లగమైనట్టు చేస్తున్నావు. 3 పిల్లగాళ్ళు ఉన్నారు నీకు, ఇంకేం కావాలా? అసలు ఆడేవుడే అంత నీకేం సంబంధమే? నువ్వు చేయబట్టి నా ఇజ్జత్ పోతున్నది, బయట తలెత్తుకోలేకపోతున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడకు. చాలా మంది మనసులో ఒక్కని పెట్టుకుంటారు, పైకొక్కలాగా నటిస్తూ ఉంటారు. సమాజం కోసము అందరినీ నమ్మించడానికి ఒకలాగా నటిస్తూ ఉంటారు. నేను ఎలాంటిదాన్నో నా మనసుకు తెలుసు. ఆగే ఆగు, నీ సొల్లు కావాలి. నువ్వు ఆపురా, నువ్వు ఆపు. ఆపు నీ అబద్ధాలు. అబద్ధాన్ని నిజాం చేసే శక్తి ఆడదానికే ఉంటది, దాంట్లో నువ్వు ముందే ఉంటావు. అక్క, నీకు దండం పెడతానే. 3 పిల్లలు ఉన్నారు, పిల్లలని బాగా మంచిగా చూసుకొని నీ సంసారం మంచిగా సాగనియే. ఊగే ఎత్తి ఖరాబ్ అవుతున్నది నాకు. అరే, నువ్వు నాకు చెప్పే అంత పెద్దవారా? నా పరిస్థితి నాకు తెలుసు. అరే వర్మ అన్న, అది నీకు ఎంత చెప్పినా అదే గుణం ఉన్నది. ధనం కోసం గుణం మార్చేటే రకమామే.
అందరు వినుర్రి. తప్పో ఒప్పో అది నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం నాకు లేదు. నాకు అస్సలు అవసరమే లేదు. అదినే గా పుల్లెల సునీల్ గారితో నీకేం పని? అది ప్రేమగా మాట్లాడితే అయిపోతా అక్క. రేపు ఆడు సుఖం కోసము నిన్ను కోరుకుంటున్నాడు. రేపు జరగరాని జరిగిందనుకో నీ బతుకు కుక్కలు చింపి నిస్తారైతుంది. ఇక ఆపురా. నేను ఎట్లాంటి దాన్నో కొద్ది రోజులలో మీకే అర్థమవుతుంది. నన్ను ఇబ్బంది పెట్టకుండ్రి, నాకు నిద్ర వస్తుంది, నేను పోతా. ఏంది ఇది నాకు? నేను రావడం లేట్ అయింది కదా. ఏం పర్లేదు మోనిక, రుణపడి కలిసావు, రుణం తీర్చుకొని కలిసావు. మన ఇద్దరి మధ్యాహ్నం కలయిక ఒక అద్భుతం. ఎప్పుడు ఎవరితో ఎలా బంధం ఏర్పడుతుందో తెలియదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అంత దేవుడి దయ. అరే వర్మ, ఈ పుల్లల సునీల్ గాడు మా వదినతోటి కచ్చకాయలు ఆడుతున్నారు. ఈ అన్న కథ అంతా మా అన్నకి చెప్పాలా? బావా ఇంటికి పోయినాక బావకి చెప్పి దీని పని పక్కా పట్టిద్దాం. దీనికి సాధిరోగం ఎట్లా దింపాలి అట్లా దింపాం. ఇంటికి పోయినాకట సంగతి చూద్దాం అన్నతో చెప్పి. ఏమోని నువ్వు పక్కన ఉండాలా గాని ఈ గాలికి కూడా చెమటలు పట్టిస్తా. అవకాశం దొరకాలి గాని మీలాంటి మగాళ్ళు నాలాంటి ఆడతాన్ని పొందాలని చూస్తారు. అందుకే నా మొగుడిని వదిలేయమని నా డబ్బును నా ఆస్తిని వశపరుచుకోవాలనుకుంటున్నావు కదా. ఏంటో నీ మాటలు నాకేం అర్థం అవుతలేదు. ఆ పాపు నన్ను ముట్టుకోకు. ఏదైతే మన పని ఉందో మన పని జరిగిన తర్వాతనే శారీరకంగా కలవాలనే ఆలోచన తీసుకొచ్చుకో. అంతవరకు ఆ ఆలోచన కూడా తీసుకోకు. సునీల్, నీకు విషయం చెప్పాలి. నిన్న నైటు నా మొగుడికి మా మరిదికి ఇంట్లో అందరికి తెలిసింది, గొడవ జరిగింది. అసలు ఏం చేయాలనో అర్థమైతలేదు. ఏదైనా చెప్పండి. చెప్తా మంచి ప్లాన్ చెప్తా. చెప్పు సునీల్, తప్పకుండా చేస్తా. విను చెప్తా, తొందరెందుకు? అందరినీ చంపాయి. నీ ముగ్గురు పిల్లల్ని, నీ మొగుడిని, నీ మరిదిని, మీ తమ్ముడిని కూడా జోబియోగా దేఖలేతో సాలా. అమ్మా బాబోయ్, ఇది సాధ్యమా? అవుతుంది, ఎందుకు కాదు? మీ ఆడోళ్ళు తెలుసుకుంటే ఏదన్నా అవుతుంది. నువ్వు చేస్తావు, చెయ్యి. మరి ప్లాన్ ఏంటో చెప్పు. మీ వాళ్ళకు చేపల కూర అంటే బాగా ఇష్టం. చక్కగా పురుగుల మంది పోసి మీ ముగ్గురు పిల్లలు, మీ ఆయన, మీ చుంచు మరిది, మీ తమ్ముడు ఒక్క దెబ్బకు అందరు మటాష్ అలా అయిపోతుంది. అప్పుడు మన ఇద్దరమే. అబ్బా, చాలా మంచి ఐడియా ఇచ్చినావు. ఇప్పుడు చూద్దు గాని నా తడాక. ఇప్పుడు ఆట మొదలైంది. ఏమోని నీ బాండ్ పేపర్లు, ఆస్తి పేపర్లు, నగలు, డబ్బులు అన్ని తీసుకొని రెడీ పెట్టు. ఏ క్షణం ఎట్లా వస్తుందో తెలియదు. వెళ్ళిపోకండి. ఓకే, వెయిట్ చేస్తా. ఓకే, రైట్, బాయ్.
అక్క ఎటు పోతున్నావే? ఉడికోతున్నారా? నీతో మాట్లాడేది ఉండు. ఏం మాట్లాడేది నాతో? ఉన్నాడుగా మీ బావ, మీరు మాట్లాడుకోర్రి. ఏం మాట్లాడుతున్నా మౌనిక? కొంచెం చెప్తే అంటే ఏమైతుంది? నీ ఇంట్లో వ్యవహారం చూస్తే నాకైతే ఏం అర్థమైతలేదు. బయటకు పోతే ఇజ్జత్ పోతుంది నువ్వు చేయబట్టి. ఏమైంది? మీరు మాట్లాడుకోరు. అరే పాగలున్నావా? నీ రంకు గురించి మాట్లాడేడుతున్నది, కొంచెం పెద్ద మనుషులు వస్తున్నారట, కూర్చో. నాతోనేం పని ఉన్నది? పెద్ద మనుషులు వస్తే మాట్లాడుకోరు. మీరు మాట్లాడుకోరా? మాట్లాడుకోరు మీరు. బావా ఇది ఇట్లా తినది, ఇది ఆడిపోతున్నదో ఆడికే పోయి దీన్ని బాగోతాన్ని తెలుసుకుందాం మనం. అర్థమైందా? నువ్వు వీళ్ళిద్దరిని పంపినావు కదా మొన్న, ఇద్దరు కలిసి దొంగచాటు నచ్చి ఆడ చూసిండ్రు కదా, ఇప్పుడు కూడా అక్కడికే రాండ్రి. ఏదైతుంది ఆన్నే తెలుసుకుందాం. రే ఇజ్జత్ పోవద్దు అనుకుంటే ఇంకెక్కువనే చేస్తుందిరా వర్మ. నుంచో మనం అది ఏడికైతే రమ్మంటుందో ఆడికే పోదాము. నువ్వు నేను మన పిల్లలందరం పోదాం, దాని సంగతి ఏదో అక్కడనే చూద్దాం. ఇంటవా ఇంకా ఎట్లేం చేస్తావా రంకుతానాలు? ఏడేకలింగం మూడు పాడలింగం అంట, ఏం తెలియదు నేను కెళ్ళెక్కలు పడుతున్నట్టు అన్ని తెలిసిన పోయి నూతిలో పడ్డదట. నీ అసలు ఎర్ర గుర్రం ఉన్నదాన్ని మా అన్నకు వేసుకొస్తే 3 పిల్లగాలు పుట్టినాకట సోకల గిరికాలు ఒకలకి ఎరకంట మస్తు ఎత్తున్నావు. హలో సునీల్, ఎక్కడున్నావు? కొంచెం దూరంలో ఉన్నా. అనుకున్న పని అయిందా? నేను త్వరగా వస్తా. ఎక్కడున్నావు నువ్వు? నువ్వు రమ్మన్న చోటికే వచ్చాను. నువ్వు నమ్మాలి కదా, అందుకని 2 విషం బాటిల్ తీసుకొని వచ్చాను. రా, ఇప్పుడే పెట్టిస్తాను అన్నంలో విషం. చాలా సంతోషం, ఇప్పుడే వస్తున్నా. హాయ్ మోనికా. నువ్వు తెచ్చిన విషయం బాటిల్ ఎక్కడ? చూపించు. సునీల్, ఇవన్నీ చూడు, అన్ని కలిపాను. ఒకే దెబ్బతో అందరూ మటాష్, నా పిల్లలతో సహా. నాకు అదే కావాలి. నీ మొగడు, నీ మర్ది, నీ పిల్లలు, నీ తమ్ముడు మడాష్ అందరూ చనిపోవాలి. అవును అవును, అందరూ చనిపోవలసిందే. ఆ కార్యక్రమం ఈ రోజే దాల్చాలి. వావ్, అరే అరే ఒరే సునీల్, ఇట్రారా. నన్ను అంటున్నావా? నువ్వేనా? అవునురా, సునీల్ గా నిన్నేరా అంటున్నారా? కుసోరా సునీల్ గా, కుసో. ఏంట్రా విషం పెట్టాలనా? అరే పుల్లల సునీల్ గా, మొదట నువ్వు ఈ విషాన్ని నీ కొడుకులకు, నీ భార్యకు, నీ అమ్మ నాన్నకు, నీ అత్త మామకు పెట్టి వాళ్ళందరినీ చంపిన తర్వాత నా దగ్గరికి రారా. అరే పుల్లల సునీల్ గా, నా కుటుంబం అందరినీ చంపి నేను జైలు జీవితాన్ని గడుపుతుంటే నువ్వు 2-3 నెలలు జైల్లో ఉండి నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉంటే నేను జీవితాంత కాలము జైల్లో ఉండాలన్నావురా. అదారా నీకు కావాల్సింది? నా ప్రాణంగా ప్రేమించిన భర్తను, నా కడుపున పుట్టిన బిడ్డలను, నా మర్దిని చంపి నా తోడ పుట్టిన తోడును చంపేసుకొని నీ దగ్గరికి రావాలన్నారా? ఎట్లా అనుకున్నావురా? మోనికా, నేను చెప్పేది ఏరా ఇను అంటున్నావు? ఏంట్రా అయినది? పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది దేవుళ్ళకు మొక్కుతుండ్రు, ఎన్నో పూజలు చేస్తుండ్రు. నా 3 పిల్లలను నీలాంటి నీచుని కోసం చంపేసుకోవాలన్నారా? ఇదారా నేను నీ మాట వినాలి? చెప్పురా, నాతోని నీకు అక్రమ సంబంధం కావాలన్నారా? నీకు అక్రమ సంబంధం పెట్టుకోవడం కోసం నా 3 పిల్లల్ని, నా భర్తను చంపేయన్నారా? అరే ఇప్పుడు ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలేరా. 5 నిమిషాల సుఖం కోసం ప్రతి ఒక్కరు అదే రీతిలో బతుకుతుండ్రా. ఆ రీతిలా నన్ను చేయాలనుకున్నవారా? చెప్పురా, మాట్లాడు.
దేవుడు ప్రతి ఒక్కరిని ఒకేలాగా సృష్టించిండ్రా. ప్రతి ఒక్కరు ఆ 5 నిమిషాల సుఖం కోసం ఎందుకురా ఈ చంపుకోవడాలు చావడాలు? ఒరే సునీల్, కొత్త కొత్త వాళ్ళను కోరుకునే ముందు ఒక్కసారి ఆలోచించండిరా. వాళ్ళని చంపేస్తారా, తర్వాత మనమేం సుఖంగా ఉంటాం రా? అరే మనం కూడా అట్లనే నాశనం అయిపోతాం రా. ఒక్కసారి ఆలోచించండిరా. నన్ను నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టినా ఏమండి, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేసిన. నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి. నన్ను క్షమించురా. నన్ను క్షమించురా. చూశారుగా కన్న తల్లి ప్రేమ ఎందుకు చంపుకుంటుంది. ఆ కన్న తల్లి ఆమె పిల్లలను, భర్తను, తోబుట్టును, అందరు తల్లులు ఒకేలా ఉండరు కదా. పిల్లలు లేని వారు పిల్లల కోసం తిరగని దవాఖానా లేదు, ఎక్కని గుడిమెట్లు లేవు. ఇకనైనా ఈ సినిమా చూసి ఆలోచించండి, మారండి, మారతారని ఆశిస్తున్నాను. మీ రామ్ రమేష్, తెలంగాణ పల్లె సినిమాలు.